నీతో కలిసి నడిచిన అడుగులు, మనల్ని నిన్ను తడిపిన చినుకులతో పలికిన పలుకులు ఏంటో తెలుసా? ఏంటి? తడిపై దరిద్రని జరమర్చిపోవాలి దెబ్బకి. ఇది నీ డైలాగ్. ఓకే, రోల్ కెమెరా, యాక్షన్. నీతో కలిసి నడిచిన అడుగులు, మనల్ని నిన్న తడిపిన మడుగులతో కట్ ఏమంటారో కట్. తెలుసా? యశ్వంత్, ఏంటి యశ్వంత్ ఇది? డైలాగ్ మంచిగా చూసుకో ఒకసారి. రెడీ రెడీ రెడీ. ఆ, ఓకే. రోల్ కెమెరా, యాక్షన్. నీతో కలిసి నడిచిన అడుగులు, మనల్ని నిన్న తడిపిన చినుకులతో పలికిన పలుకు ఏంటో తెలుసా? ఏంటి? తడిపే దరిద్రులని బండెక్కిపోవాలని. కట్ కట్. బండి ఎక్కిపోవాలి. కారే మద్ద బండి ఏందిరా బండి? అదే కదా డైలాగ్. తడిచిపోయి దరిద్రులని జరమర్చిపోవాలి, అదిరా డైలాగ్. అయినా ఇట్లాంటి పెద్ద పెద్ద డైలాగ్ రాసి ఎట్లా చెప్తాను అనుకున్నావు? అరే మూసుకొని చేయరా బాబు. రెడీ, ఓకే. రోల్ కెమెరా, యాక్షన్. నీతో కలిసి నడిచిన అడుగులు, మనల్ని నిన్న. కట్ కట్. ఓకే, రెడీ. రోల్ కెమెరా, యాక్షన్. నీతో కలిసి నడిచిన అడుగులు, మనల్ని నిన్న తడిపిన చినుకులతో పలికిన పలుకులు ఏంటో తెలుసా? ఏంటి? తడిపే దరిద్రులని దెబ్బకి జ్వరం వచ్చిపోవాలని. ఓకే ఓకే, షార్ట్ ఓకే. పొట్టుకెళ్ళ మన గల్లీలో ఇప్పుడు చూడలేదు. పెట్టలా తెల్లా ఉంది మమ్మ. ఎట్లయినా అర్థం వెళ్ళిపోతాం. పట్టుకోరామో. ఏయ్, ఎవర్రా మీరు? అమ్మాయి ఒంటరిగా ఉందని ఏడిపిస్తున్నారా? చూడు తమ్ముడు, నువ్వు ఈ కాలంలో ఉంటావు, రోజుకో ముగ్గురు అమ్మాయిలు వెనకాల తిరుగుతావు, వీకెండ్లో పబ్లో కనపడే ప్రతి అమ్మాయి పులిహోర కలుపుతావు. అప్పుడు మేమన్నా అన్నావా? అనలేదే, ఎందుకంటే అది మా సంస్కారం. నువ్వు అనవసరం ఇక్కడ హీరో అవుదాం డ్రామాకే చెల్లి దొబ్బేయి. మేము సామరస్యంగా ఏదో అమ్మాయికి లైన్ వేసుకుంటున్నాం, మధ్యలో వచ్చి గెలుకోకు, విలన్స్ చేయకు. రేయ్ రేయ్ రేయ్, నా డీటెయిల్స్ మీకెట్లా తెలుసురా? మన అంతా ఒకటే బ్యాచ్ కదా. మరి ఒకటే జాతి తమ్ముడు, ఓకేనా? కట్ కట్. రోల్ కెమెరా, యాక్షన్. ఏమైందిరా ఈ మధ్యలో చాలా డల్లుకుంటున్నావు? ఇంట్లో ఏమో లక్షలు పెట్టి చదివిపించిల్రా, బయట మనలాంటి వాళ్ళు కోట్లలో ఉన్నారు. జాబ్ చూస్తే వేలల్లానే ఉన్నాయి. ఆ వేలల్లా జాబ్లో మనం ఎట్లా బతుకుతాం రా? మన మిడిల్ క్లాస్ లైఫ్లో ఎట్లా బతుకుతాయి? తీసుకున్న అప్పులకి ఇంట్రెస్ట్ కట్టి కట్టి అలసిపోడు తప్ప ఈ బతుకులు ఎప్పుడు రా బాగుపడేటి? మన బతుకులు బాకీలకే సరిపోతాయి. సీన్ ఏంటంటే మీ చెల్లి వెనకాల ఈయన వెంటబడతాడు. ఈయన వెంటబడితే అంటాడు, ఈయనేమంటాడు, ఈయన డైలాగ్ ఏంటంటే మీ చెల్లినే వెనకాల పడుతుందని చెప్తాడు. అప్పుడు నువ్వు ఏంటో ఎక్స్ట్రా చేస్తున్నావు అని ఒక డైలాగ్ రావాలి, నీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, సేమ్ అలానే చేయాలి, నేను యాక్షన్ అని చెప్తాను. ఓకే, రోల్ కెమెరా, యాక్షన్. ఏయ్, మా చెల్లి వెనకాల ఎందుకు పడుతున్నారా? మీ చెల్లెని కలవడబడుతుంది. కట్ కట్ కట్. ఎందుకు సార్ నవ్వుతున్నారు? రోలేదానికి నవ్వు వచ్చేది. సీరియస్నెస్ ఉండండి ప్లీజ్. మళ్ళీ చేస్తాం, రేపు తినేస్తాం. రోల్ కెమెరా, యాక్షన్. ఏయ్, మా చెల్లి వెనకాల ఎందుకు పడుతున్నారా? మీ చెల్లెని కలవడబడతాండే నీ. సార్ డైలాగ్ మర్చిపోయారు. వన్ మోర్. ఓకే ఓకే. రోల్ మా కెమెరా, చెల్లి నా వెనకాల పడుతుంది. యాక్షన్. ఏయ్, మా చెల్లి వెనకాల ఎందుకు పడుతున్నారా? ఎవడా మీ చెల్లెని కలబడేది? మీ చెల్లె నాన్న కలబడుతుంది. సరే అడిగి కనుక్కోపో. ఏం ఎక్స్ట్రా మాట్లాడుతున్నా? బ్రో మెల్ల బ్రో, సంపెత్తావేంది? టీషర్ట్ ఇనిగిపోతుంది బ్రో. కట్ కట్ కట్. మీరు ఎందుకు నవ్వుతున్నారు మధ్యలో? నువ్వు ఎందుకు నవ్వుతున్నావు? అంటే ఆయన గట్టిగా పట్టుకునే వాళ్ళకి నాకు నవ్వు వచ్చేసి. జస్ట్ సీరియస్నెస్ ఉండండి ప్లీజ్. ఇప్పుడు ఇంజూర్ అయితే గట్టిగా పట్టుకునే వాళ్ళకి నవ్వు వచ్చేసి. మళ్ళీ సారీ, రెడీ. సార్ సీరియస్ అవుతున్నారు. రోల్ కెమెరా, యాక్షన్. ఏయ్, మా చెల్లి వెనకాల ఎందుకు పడుతున్నారా? మీ చెల్లెని కలబడబడతాండే మీ చెల్లె నాన్న కలబడుతుంది. ఒకసారి అడిగి అనుకో. కొట్టే మామూలు కూడా చెప్తున్నా. బ్రో మెల్ల బ్రో, ఉమ్ము పడుతుంది మీద, మెల్ల చెప్పండి. కట్. సార్ వచ్చిందా సార్? అదేటట్టున్నది కదా. సీరియస్ అవుతున్నారు సార్. సార్ ఇది వచ్చింది కదా సార్.
యశ్వంత్ సీన్ ఏంటంటే నీ గర్ల్ ఫ్రెండ్ నేను మోసం చేసినందుకు ఇక్కడ కూర్చుంటావు, సాడ్గా కూర్చుంటావు. అప్పుడు మీ ఫ్రెండ్స్ ఇద్దరు వస్తారు, ఇద్దరు వచ్చేసి నీకు సింపతి చూపెడతారు, నువ్వు ఇంకా సాడ్గా ఫీల్ అవుతూ ఉండాలి. అది సీన్. ఓకేనా? ఓకే మామ. రెడీ ఉంది. చెప్పిన తర్వాత మీరిద్దరు ఎంట్రీ కావాలి ఫ్రేమ్లోకి, అప్పుడు యాక్టింగ్ స్టార్ట్. ఓకేనా? ఓకే సార్. రోల్ కెమెరా యాక్షన్. అరే ఏమైంది మామ, చెప్తే ఏం లేదు. అది పెద్ద దెబ్బరా, ఎంతమందితో తిరిగిందిరా అని చెప్పిన. నా పిల్ల, నా ప్రాణం, నా పూరి అని. ఇప్పుడు చూసినావు ఏమైందో. రమేష్తో తిరిగింది, సురేష్తో తిరిగింది, ఆఖరికి మటన్ కొట్టే మస్తాంతో కూడా తిరిగింది. అరే ప్రేమ గుడ్డిదే కాదురా, చెవుడిదని ఇప్పుడు అర్థమైంది. ఇంకా మంచి చెప్తే అసలు వినిపించుకోర్రా. బాగా నాకు ఇచ్చిందిగా ఇప్పుడు, అనుభవించు. ఏయ్ సూసైడ్కి ఇట్లా చేసుకున్నావు, జాగ్రత్త. ఎందుకురా లేని ఐడియాలు ఇస్తావు? ఆ, ఇంట్లో కత్తులు గిత్తులు అన్ని తీసి పక్కకు పెట్టు. తెచ్చుకొని కోసుకున్నా కోసుకుంటాడు మళ్ళీ దానికోసం. ఏంద్రా పీకరా. ఏయ్, కట్, ఏంది కట్, కట్. మామ? అరే ఇక్కడ నేను ఏం చెప్పినా మీరు ఏం చేస్తున్నారు అనుకుని సింపతి చూపి అంటే ఎక్స్ట్రా డైలాగ్స్ అన్ని చెప్పేస్తున్నారు మీరు, మీ ఇష్టం ఉన్నట్టు. అంటే బాధలో ఉన్నాడు కదా, జరిగింది చెప్తున్నాం సార్. అట్లా కాదు. అది నిజం, అలానే అలా చేసింది. మీ సావు మీరు చావండి రా. సార్ చెప్పండి సార్, మీరు ఎట్లా చెప్పారు అట్లా చేస్తాం. ఓ ఆ, అదేంటి మరి సినిమా ఎందుకు? ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా. నువ్వు బాగా చదువుకున్నానని విన్నాను. మరి యాక్చువల్గా నా సర్టిఫికేట్ తగిలిపెట్టేసిన తెలుసా. వాట్? నిజమా? ఎందుకు? జాబ్ చేయలేక. నాకు జాబ్ చేయడం ఇష్టం లేదు. మా డాడీకి ఆ సినిమా అంటే అసలు ఒప్పుకోడు. సర్టిఫికేట్స్ ఉంటే ఏదో ఒక జాబ్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి తగిలిపెట్టేసి. నాకైతే సినిమా తీయడమే ఇష్టం అంతే. పిచ్చోడు అని అనుకున్నా, కానీ మరీ ఇంత పిచ్చోడు అని అనుకోలేదు. అయినా అంతలా ఏముందని అబ్బా, సినిమాలో ఎందుకు అంతలా పిచ్చి? నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్, మరి నీ అంతలా కాదు. చూడు, ఏ ప్రొఫెషన్ అయినా, ఏ జాబ్ అయినా, ఏ ఇండస్ట్రీ అయినా దానికి ఒక సర్టిఫికేట్స్ ఉండాల్సి ఉంటుంది. ఆ సర్టిఫికేట్ ఉంటేనే ఆ మనీ, ఆ సాలరీ అన్నీ ఇస్తారు. కానీ ఒక సినిమా ఇండస్ట్రీలోనే ఈ సర్టిఫికేట్స్కి, ఈ ప్రొఫెషన్కి ఏ సంబంధం ఉండదు. మనం చెప్పే ఒక స్టోరీని బట్టి, ఆ స్టోరీని నమ్మి ఒక ప్రొడ్యూసర్ 1000 నుంచి 1000 crores వరకు పెట్టుబడి పెడతాడు. అది కూడా మన ఒక చిన్న ఐడియా నచ్చి అంత అమౌంట్ పెడుతుందంటే ఎంత గొప్ప ప్రొఫెషన్ ఇది. అందుకే ఐ లైక్ ఫిల్మ్ మేకింగ్. ఇది కూడా కరెక్టే, కానీ సినిమా ఆఫర్ ఒకటేసారి కదా వచ్చేది. మరి నువ్వు ఎన్నాళ్ళని ఇలా ఉంటావు? ఎన్ని రోజులైనా తీస్తూనే ఉంటున్నానండి. యాక్చువల్గా ఈ ప్రాసెస్ ఫాలో అవ్వడం అంటే నాకు చాలా ఇష్టం. అదే ఎంఎస్ ధోని కూడా డైలాగ్ ఉంది కదా, ఫాలో ద ప్రాసెస్, నాట్ వెయిట్ ఫర్ రిజల్ట్స్ అని చెప్పేసి. సో ప్రాసెస్ని ఫాలో అయితే ఆటోమేటిక్గా రిజల్ట్స్ అవే వస్తాయండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. రేయ్ ఏమైందిరా, టైం అవుతుంది. ఈ ఫీమేల్ యాక్ట్రెస్ ఏది? అవును రా, ఏడు రా, నాకు అర్థం కావట్లేదు. అరే సన్నిగాడు ఎక్కడున్నాడు, కాల్ చేయ ఒకసారి. వీడు నీ వేరే తోడు పేమెంట్ ఇస్తున్నా అని చెప్పేసి అది హ్యాండ్ ఇచ్చిందిరా. అరే కాలనీ పర్మిషన్ ఈ ఒక్క రోజుకే తీసుకున్నా, రేపు అయితే అస్సలు కుదరదు. అసలు ఈ పోలీసులతో తెలిసేరా, సావ దొబ్బుతారు వాళ్ళు. ఇప్పుడు ఆ సీన్ ఈరోజే చేయాలరా, చైన్ స్నాచింగ్ సీన్. ఏం దమ్రా బాబు. నీకు అదే ఐడియా వచ్చిందా? నాకు కూడా అయితే వచ్చింది. సరే ఆ ప్యాకెట్ ఉండాలరా. ఏంటి సన్ను ప్లేట్ అమ్మితే అంత డబ్బు వస్తుందా? అరే మటర్ సోడా అమ్మితే అసలు కొంటాం రా. నాకెడ దొరికింది అసలు. బ్రో బ్రో కనుపో బటర్ సోడా బ్రో. ఒక్క 2 నిమిషాలు ఆగు, సెట్ చేస్తున్నావు. ఆగు మామ. మామ ఒక్క 2 నిమిషాలు ఆగరా. ఇప్పుడు ఏంట్రా, తను లేడీ క్యారెక్టర్ ఇప్పుడు. కరెక్ట్ మామ. సరే కరెక్ట్ చూడరా, సన్నీ లియోన్కి చెల్లెలెక్కలేదా? సరేరా ఏదో ఒకటి. అరే
కరెక్ట్ రా, మాస్క్ వేయించి మంచి పని చేసినారు. సుమన్ నువ్వు డ్రైవ్ చేస్తావు, నువ్వు చైన్ లాగుతావు, తను అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తుంది. ఓకేనా? కమన్, సీన్ రెడీ కదా? అర్థమైంది కదా మీకు? కమన్ స్టార్ట్, గో, వెళ్ళండి. రోల్ కెమెరా యాక్షన్. అరే మస్తు వస్తుందిరా, మంచిగా వస్తుందిరా సీన్. కట్ చేయరా, చచ్చేటట్టు రాపరా. ఆగరా, ఏ ఆపు బే, చచ్చేటట్టు ఉన్నారా వాడు. నిమిషం ఆగరా. కట్ కట్. అమ్మా, ఏంది మా వాళ్ళు షూటింగ్ అని చెప్పి నిజంగానే సాగు దొబ్బారు. అమ్మో, కట్ చెప్పరా మామ అన్న సరే డైరెక్ట్ వింటలేదు. పెద్ద సైకో లాగా ఉన్నాడు. బాగా వస్తుంది కానీ కానీ అంటాడు. అమ్మా కొల్ల ఒడిచారా. ఆ సుమన్ గడి ఇంట్లోనే ఒళ్ళే పూలతో పడుకున్నాడు. అబ్బా అలాగా. ఆ సాలేగాళ్ళు షూటింగ్ అని చెప్పి నాతో సారీ కట్టించిర్రా. ఏమాటగా మాట మామ, నువ్వు శారీలో సూపర్ ఉన్నావు. గమ్మునుకో. అమ్మా, షూటింగ్ అంటే ఇలా ఉంటుందా మామ? అమ్మా సరేరా, నేను అర్జెంటుగా అవుట్ ఆఫ్ వెళ్ళాలి. ఏంటి అవుట్ ఆఫా? మూసుకోరా బాబు, పొద్దున్న లేకపోతే ఎర్రగడ్డ బోరబడ్డ సందులో కనిపిస్తావు, నువ్వు అవుట్ ఆఫ్ వెళ్ళవేంట్రా? సరే పోయిసావు ఎటోకట్టు. నేను 2 రోజులలో మళ్ళీ వస్తా. నువ్వు షూటింగ్కి వెళ్ళు, మన వాళ్ళందరికీ అలవాటు చేసేసాయి. షూటింగ్ అంటే మనం ఎండోలని చేస్తాం మామ, చూసావు కదా. ఆ హీరో కంటే మనమే బాగా చేస్తాం. సింగిల్ టేక్, అక్కడ హీరోకి 4 టేక్లు అవుతుంది. నువ్వు వచ్చే లోపల నేను హీరో అయిపోతా, చూసుకో. నువ్వు వెళ్ళిరా, వాళ్ళని నేను మేనేజ్ చేస్తా కదా, ఎందువల్లైనా వెళ్ళిరా. చెప్పిన పని అయితే మర్చిపోకు, అలవాటు చేసేసాయి. చేస్తా. అమ్మి పెట్టు. అమ్మ పెడతా. నువ్వు పెట్టమ్మ అంటాడు ఏంద్ర వీడు. అబ్బా కష్టం, ఎట్టని హీరో మనం సెటిల్ అయిపోవాలి. అమ్మ ఇది వచ్చే లోపల. అబ్బా कितना जना मीटिंग है बुलाना एक एक बुलाना హాయ్ సార్. పేరేంటని? సార్ నా పేరు యశ్వంత్ సార్. యశ్వంత్, నైస్ నేమ్. అదే సార్, ఆడిషన్ కోసం నా ప్రొఫైల్ పంపించాను, సెలెక్ట్ అయ్యానంటే వచ్చాను సార్. మీరు చూశాను, షార్ట్ ఫిల్మ్స్ చూశాను. స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది, ఫేస్ కూడా నచ్చింది. ఒక కొత్త మూవీ చేద్దాం, లవ్ స్టోరీ అని అనుకుంటున్నాను. ఇంతకుముందు మేము ఫైనాన్స్ చేసేవాళ్ళం సినిమాకు. నౌ ఐ వాంటెడ్ టు డూ ఓన్ ఫిల్మ్ చేద్దాం అనుకుంటున్నాను. నీ ఫేస్ నచ్చింది, అందుకే హీరోగా పెడదామని నేను పిలిచాను. సార్ ఏంటి సార్, నిజమా? ఎగ్జాక్ట్లీ సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చూస్తున్నాం, మంచి స్టోరీ వింటున్నాము, స్టోరీ డైరెక్షన్ చూస్తున్నాము, 2-3 వింటున్నాను. అందులో ఏదైనా ఒకటి పెట్టి తీద్దామా అనుకుంటాను. సార్ మీరు ఏమనుకోనంటే నాది ఒక చిన్న సజెషన్ సార్. మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, చాలా టాలెంటెడ్ డైరెక్టర్ సార్. అతను చాలా స్టోరీస్ ఉన్నాయి అతని దగ్గర. మీరు ఒకసారి రమ్మంటే అతన్ని స్టోరీ నరేషన్కి పిలుస్తాను సార్. రేపు 11 o'clock ఓకేనా సార్? షూర్ సార్, కంపల్సరీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. హాయ్ సార్. నేను చెప్పాను కదా చాలా టాలెంటెడ్ డైరెక్టర్. ఓకే ఓకే. హాయ్ సార్. హాయ్ బాలు. హలో సార్, ఏమైంది సార్ పేమెంట్ మనది? ఆ పేమెంట్ క్లియర్ అయింది, ఇంకా ఆ పేమెంట్ పెండింగ్ ఉన్నది, ఎట్లా? సారీ సార్, సినిమా రిలీజ్ అయింది కదా, ఫ్లాప్ అయింది, సో కొంచెం బడ్జెట్ అడ్జస్ట్ అవ్వట్లేదు. లేదు సార్, యాక్చువల్లీగా ఆ పేమెంట్ ఇంకా బ్లాక్ అయినది. మీరు ఏం చేస్తారు, నాకు కొంచెం ఫాస్ట్గా చేయండి సార్. రిక్వైర్మెంట్ ఉంది, ఈ నెల ఆఖరికల్లా కావాలి నాకు. ఈ నెల లాస్ట్ వరకు ఇవ్వండి, అవసరం ఉన్నాయి. పేమెంట్ కూడా ఇంకా వేరే దాని ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, ఫైనాన్షియల్ ప్రెషర్ కూడా ఉంది. ప్లీజ్ డూ టైమింగ్ ప్లీజ్. కానీ సినిమా ఫ్లాప్ అయింది సార్. ఆ మూవీ ఫ్లాప్ల గురించి చెప్పకండి సార్, మాకేం సంబంధం లేదు. నా పేమెంట్ మాత్రం టైంకి ఇచ్చేసేయండి, అవసరం ఉంటుంది. ఇదేమన్నా యశ్వంత్ చెప్పాడు స్టోరీ ఏదో ఉందని చెప్పి. ఏజ్ ఉన్నాడు వాళ్ళు సార్? లవ్ రామ్ కామ్ జోమ్ సార్. సో ఎంత బడ్జెట్లో అనుకుంటున్నారు సార్? బడ్జెట్ మనం తర్వాత డిస్కస్ చేద్దాం సార్, ఫస్ట్ స్టోరీ వినండి సార్. ఒక ఓపెన్ చేస్తే
ఒక డార్క్ రూమ్ నుంచి ఒక అమ్మాయి ఎంటర్ అవుతుంది సార్, తాడు పట్టుకుని వస్తుంది. సో తను ఫ్యాన్కి హ్యాంగ్ చేసేసుకొని స్టూల్ని తన్నేస్తుంది. ఇప్పుడు కాళ్ళు కొట్టుకునే టైంలోనే డార్క్ స్క్రీన్ ఎంటర్ అయిపోయి ద గర్ల్ కమిటెడ్ అనే టైటిల్ ఓపెన్ అవుతుంది సార్. లవ్ అన్నావు, ఏదో సస్పెన్స్ థ్రిల్లర్ లా ఉంది. సార్ ఇది నా స్క్రీన్ ప్లే ఇలానే ఉంది సార్. దీనిలో వెరీ ఇంట్రెస్టింగ్, చెప్పండి అసలు. సో అది సార్ ఫైనల్గా క్లైమాక్స్ అండ్ స్టోరీ ఎలా ఉంది సార్? స్టోరీ బాగుంది. దీంట్లో మనం యాక్చువల్గా బిజినెస్ యాంగిల్లో మనం రిటర్న్స్ రావాలి. పెట్టిన ₹1,00,000 పెట్టుకున్నామంటే 50 లక్షల ముందు రావాలి. కాబట్టి అట్లీస్ట్ యూ చేంజ్ దట్ హీరో. ఈ మైట్ బి నాట్ సూట్స్ ఫర్ దిస్. కరెక్టే సార్. తనని అనుకునే స్టోరీ రాశాను సార్. ఇప్పుడు తను వద్దనుకుంటే నాకు గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది సార్. అది ఎప్పుడు జీవితాంతం అలానే ఉంటుంది సార్. అది యాక్చువల్గా స్టోరీ రాసింది తనను ఊహించుకొని రాస్తున్నాను సార్. బిజినెస్ యాంగిల్లో ఆలోచించేవారు. స్టోరీ చాలా బాగుంది. ఇంత మంచి ఆపర్చునిటీ నీకు మళ్ళీ మళ్ళీ రాదు. ఆలోచించి నేను తీసుకున్నాను. ఏదన్నా మంచి అవకాశం ఉన్నది. స్టోరీ బాగుంది. బట్ నువ్వు హీరోని మారిస్తే విల్ డూ ప్లాన్.